చెప్పి పిలిపివ్వడం అనేటటువంటిది ఎస్కేప్ జరిగింది. మరి గ్రామీణ బంధుని జరపాలంటే గ్రామాల నుండి ఏ వస్తువు పాలు నీరు అలాగే మందులు తప్ప మిగతా ఏ ఒక్కటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి అయినటువంటివన్నీ ఆపుకొని టౌన్కి వెళ్లకుండా నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా మన నిరసనని తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మన ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ప్రచారం సాగుతూ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మనము ఈ రకమైనటువంటి పిలుపుని అందుకొని ముందుకి వెళ్లాల్సినటువంటి ప్రాముఖ్యత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తూ దీన్ని విజయవంతం చేయడానికి అన్ని రకాలుగా కార్మికులు కర్షకులు ఇద్దరు భుజం కలిపి ఉద్యమాన్ని ముందుకు నడిపించాల్సినటువంటి అవసరము ఉంది అని చెప్పి మేము ఎస్కేఎం నుండి పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదే పరిస్థితుల్లో ఈవేళ కార్మికులు పట్టణాలకు వచ్చేసరికల్లా పట్టణాల్లో ఉండేటటువంటి పరిస్థితి, పట్టణాల్లో బంధుని అన్ని హోటల్స్ని వాటిల్ని అన్నింటినీ విద్యా సంస్థల్ని ట్రాన్స్పోర్ట్ని అన్నింటినీ కూడా ఆపడం అనేటటువంటిది ఒక లక్ష్యంగా పిలుపునివ్వడం అనేటటువంటిది సాగింది. కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పట్టణాల్లో ఇలాగా అలాగే ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యమాన్ని గ్రామీణ ప్రాంత బంధుని కూడా విజయవంతం చేసి ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ కార్మిక కర్షకులు అందరూ కలిసి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని అలాగే వివిధ ప్రజా సంఘాలు అన్ని దీనిలో పాల్గొవాలని అలాగే అంతేకాకుండా వివిధ వ్యక్తులు శక్తులు అందరూ కూడా దేశం మీద భక్తి ఉండేటటువంటి వాళ్ళు దేశం పట్ల విశ్వాసం ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మరి నేను ముగిస్తున్నాను.